శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 13వ భాగం 17/9/20. ఎవరు ఎలాంటి వస్త్రధారణలో ఉండేవాళ్ళు అని చెప్పి దొరలు వాళ్ళ అధికారాలు పండగలు దొరలు తమ అధికారుల పనులను మెచ్చుకొన్నప్పుడు వాళ్ళకి కొత్త వస్త్రాలు, అంగీలు, టోపీలు నసధనంగా ఇచ్చేవంటే బక్షీస్ అంటారు. వేలు కుళ్ళాయి గబ్బాయి కొమ్మంతు నొసగి అని వర్ణించి గబ్బాయి అనాలు కబ్బాయి అనాలు కొందరు కవులు అంగి అనే అర్థంలో కబాయి అని కూడా వాడినందువల్ల కబ్బాయి అయి ఉండాలి. కుల్లాయి వలె అది కూడా విదేశీయ పదమే. ఈ పదాన్ని ఆ కాలపు పింగళి సూరన వాళ్ళ అంతకు పూర్వ కవితల్లో లేదు. జనుల వాహనాలు, చక్రపు బళ్ళు, ఎద్దులు, గుర్రాలు, అందలాలు, పల్లకీలు, అందలములు, వారువంబులు, దంతులు, నాదిగల్గు వాకనము అనటంలో పల్లకీలు, అందలాలు అని రెండు కలిపి చెప్పినందు వాటిలో ఏదో భేదం ఉందన్నమాట. అందలం అంటే ఇప్పుడు పీఠాధిపతులను, ఉత్సవ విగ్రహాలను తీసుకుపోయే దాపులేని వాహనం అంటే టాప్ అన్నమాట. పల్లకి అంటే పక్కలలో పైభాగంలో మూతల కప్పు గల భాగం. మేన ధనికుల ఉయ్యాల మంచాలు, దోమతెర మంచాలు చక్కని శిల్పాలతో కూడి ఉండే. బంగారు గొలుసులు, పవడంపు దరిమెన కోళ్ళు, వింత బాగులు, పొగడరు రత్నంపు చిలుకలు, రాయంచ ప్రతిమ, పసిడి పువ్వుల వ్రాత పనుల సొబగు, వివిధంబులకు చిత్ర విరచనములు, దశి మాలు పట్టే అల్లిక బెడన్, పలు తెరంగుల పట్టు తలగడ, పిల్లల మవ్వంపు, కుంకుమ పువ్వు పర కలిగి మెరుగులు, దిక్కుల గడలు కొనగ మించుటద్ద ఉయ్యల మంచమున పొలుపు మీరుతు తన దంతి పొలం, సతుల గుడిగంబుల కైకొంతు నున్న శౌరి. కొందరు పావలు సమ్మాడిగలు తొరిగి జనులకు నిలువుటద్దాలు, చేతద్దాలు, ఆచార పరులవి మట్టివి, కంచుటద్దాలు. కంచులు బాగా తోమి దానిలో ఉంచుకునేవారు. జనం ధనం జోలెలను వల్లాలు నడుము కట్టుకునేవాడు. ధనపు సంఖ్య బీద జనుల ఇళ్ళు పూరి కప్పులవై ఉండే. మిత్తి మధ్య మిద్దెలు ఇళ్ళు వారి కొండినట్లు అముక్త మాల్యదలో చూస్తాం. మిత్తి మిద్దెల వాళ్ళకి నిదుర చెడి, భోగం వాళ్ళకి ఇళ్ళే జనుల ఇండ్లపైకి వైభవోపేతంగా ఉండాయని విదేశీ యాత్రికులు రాశారు. వారు చాలా ధనవంతులని, వారి ఇళ్ళు ఉత్తమంగా ఉండాలని పీస్ రాశారు. జనుల ఆచార వ్యవహారం, మల్ల యుద్ధాలు, కుస్తీలు జనులకు ప్రీతి, మల్ల యుద్ధాధికం దృష్ట్యా అని ఒకడు రాశారు. జనులు సాధారణంగా కంచాలలో తిన్నారు. మరుగు తీగను నొక్కితే వాట తప్పుదరని ప్రజలు విశ్వసించేవారు. మరులు తీగ మెట్టి ఇరులన్న నోయనియడు, తమిశ్రగాడు పడి పొలములెల్ల తిరిగి తూర్పు తెల్లన తరినొక్క శూన్య గగన వాటి చొచ్చి. మరులు తీగలంటే మారును మాతంగి అని అంటారు. అదొక అలుం, సన్న ఆకులుంటాయి. దాని పండు గురిగిందంత ఎర్రగా, దానిలో 2 విత్తులు దోస విత్తుల్లాగా ఉంటాయి. ఆ 2 విత్తులు ఒకే దిక్కున ఉంటాయి. ఒకదానికొకటి ఎదురుగా వేరువేరు దిక్కుల మొగమై ఉంటాయి. స్త్రీలను కోర్చడానికి తాంత్రికుడు దీన్ని వాడేవాడు. దీని గురించి ఆయుర్వేద వైద్యుడికి తెలుసు. భార్యాభర్తలపై ప్రేమ లేని వాళ్ళని వశీకరించుకోవటానికి మంత్ర తంత్రాలు సేవి వశీకరణ మూలికలను కొని భర్తలను భోజనంలో కలిపి తినిపించే పలుమారు వాళ్ళకి తెలియక చంపుకొని స్త్రీలు కొందరు ఆనాటికి ఈనాటికి ఉన్నారు. సంస్కృత ఆంధ్ర భారతంలో పాండవుల అరణ్యవాస కాలం ద్రౌపది భర్తల వశీకృతికి ఆశ్చర్యపడి సత్యభామ ఆమెను వశీకరణకు మణిమంత్ర ఔషధాలేమో తెలపమని అడిగినట్టు వర్ణించి
దీన్ని బట్టి స్త్రీల వశీకరణ ప్రయోగాలు అతి ప్రాచీన కాలంలోనే ఉన్నట్టు అర్థమవుతుంది. వాత్సాయనుడి మొదలుకొని తర్వాత కామశాస్త్ర ప్రవర్తకులంతా వశీకరణ యోగాలను గురించి వ్రాస్తూనే ఉన్నారు. కానీ ఇవెందుకు పనిచేసిన నిదర్శనాలు లేవు. ఉన్న నిదర్శనాల వల్ల భర్తలు వశీకృతులకు మారుగా భస్మీకృతులయ్యారని తెలుస్తారు. రుక్మాంగదలో ఇలా ఉంది: పతినను నల్లడవ్విబుడి వాయుట పూర్వగదాల నక్కటా గతియక మాకు ఎన్ని గజగామిని యానతి ఎమ్మటంచు. రుక్మతం సిద్ధురాలికి క్రమంబున చెప్పిన చెట్టు మందు నీ పతికిది పాలతో ఇడుము భర్త వసుండగు అంచు పల్క వలపు పందిట్లడ మొక్కలను పతి సమసే. బ్రాహ్మణుడు శిరస్నానం చేసేటప్పుడు ఇప్ప పిండిని రుద్దుకొన్నవాడు. రెడ్డిరాజుల కాలంలో దొంగ లక్షణాలు చూశారు. విజయనగర రాజ్య కవుల కాలంలో ఇంచుమించు లక్షణాలు అవే. తాడపాక చిన్న ఇలా చేయము ఎకకారు చెప్పు రాగి ఛాయలు దేరు అచ్చపు నీలిద మొల వంకియను ఇనుము కన్నపు గత్తి ఎడదట్టిలోన పొసగిన దివ్వార్పు పురుగుల కోవి తలముళ్ళు సొప్పు నిద్దపు అద్దగోరు బలపంబు బదనికల్ బంతి కత్తె మొదలైన సాధనాలతో దొంగతనాలు చేశారు. పూర్వ ప్రకరణంలో తాడు వంక కొండియ దొంగల పరికరాలలో చేరినట్టు వంక ఇనుప కొండి త్రాటగట్టి గవాక్షాల ద్వారా వస్తువులను చేదుకోవటానికి ఉంటాయని రాశారు. అదే ఉపయోగమని చెన్నన్న చెప్పారు. ఒక దొంగ ఇంటిలోకి దిగి గురు హేమ బింబంబు గొలుసనంగట్టి కదలింపనానంద గనిమి వారంది ఎందుకొని అంత అతని క్రమ్మలను అల గురుసున తొంటి ఎట్ల ఎన్నడు బలసి చేరుక. దొంగలు దోపిడీ విధానం టెక్నిక్ రాయలు విపులంగా సమగ్రంగానే రాశారు. ఒక బ్రాహ్మడు తన భార్య ఊరికి శిష్యుడితో కొత్త కోకడు రూకల సంచితో బయలుదేరి ప్రయాణం చేసేవాళ్ళు ఒక్కొక్కరుగా పోతున్నారు. కానీ ఇతర వారసార్లు పయనం నా చూసుకొని అతడు పయనమయ్యాడు. ఒక దొంగ అతని వెంట తాను కూడా బాటసారిలాగా సిద్ధమయ్యాడు. రాత్రి 10 ప్రయాణం చేయ మజిలీలలో సత్రాలలో దిగేవాడు. తెల్లవారు ముందు వాడు లేచి ఉత్తర దిక్కు ప్రయాణమై వారిలో 10 చేరిన దొంగ ముందే తన వాళ్ళకి సంగతి చెప్పి వాళ్ళని దారి కాచటానికి పంపి సాతు అంటే సాటసారుల గుంపు ప్రయాణం చేస్తుండగా దొంగ తనకు బాగా తెలిసినట్టుగా బాట చూపు వాడి వాడులని ఒక అడవిలోకి తప్పి ఒక సెలయేరు రాగానే ఈల వేశాడు. ఈల దొంగల సంకేతం. వాగులు వంకలు కనుమలు దొంగలు దోచుకొని అనుకూల ఈల వేగాయని దగ్గర నుండి అని ఒక బాణం సంచరంగా సాతుపై వెనువెంటనే రివ్వున రాళ్ల వర్షం కొట్టి బాటసారులు లాగి హల్లవలాలు చెప్పి తర్వాత దొంగలు కనబడి సాతులను చుట్టేసి కొట్టి గాయపరచి దోచుకు. బాటసారులు కొందరు పారిపోయారు, కొందరు మూటలను చెట్లు దాటిన పారేసి, కొందరు కొట్టద్దు మా స్త్రీల వంట అంటవద్దు కావలసింది ఇదిగో అని ఇచ్చారు. కొందరు అమ్ముల నెక్కు పెట్టి అలాంటి వారి జోలికి పోలేదు. ఏమీ లేని వాళ్ళని పరీక్షించి వదిలే. పొదలలో దాగిన వాళ్ళని ఈటలతో పొడిచి వాళ్ళ బట్టలు కూడా లాగి పాత గుడ్డను గోచులకై ఇచ్చేవారు. బాటసారుల చెప్పుల అట్టలను గన్నేరాకు వంటి బాణాలతో చీల్చి అందులో కూడా ఏమైనా దాచారమో అని చూసి ప్రయాణీకులను గుంపులను దొంగలు చెప్పుల్లో జుట్లలో దోపీలలో వస్తువులు దాచి తీసుకుపోవే. బ్రాహ్మణుడు తన శిష్యుని వాడి గతికి వదలి తన వరాల సంచి యొక్క పొట్ట యొక్కయు బరువుతో ఊరుకోలేక ఉరిక. బాటసారులు వెంట వచ్చిన దొంగ బాటసారి వాడిని వెంట కుంకులతో సూర్యలతో నరికే. మొలత్రాట కట్టిన వరాల సంచి దోవతి లాగి తెంచ. గోవుల కట్టు టోపీని విప్పి పరీక్ష. వాడు పురుగురు మాల దొంగ
జ్ఞాన బ్రాహ్మణుడు గుర్తుపట్టి తెలివి తక్కువతో ఒరే ఎటు తప్పించుకుందవులే చూద్దాంలే అని గుర్తుపట్టిన వాడిని చంపాల్సిన వాడు చావగుడు. అంతలో మరొక బిడారు మరసార్ల గుంపు ఆ దారిలాగా వాడు దాన్ని పోట్లుపడిచి తన వారిని కలుసుకొని పారిపోయి ఆ బిడారులో బ్రాహ్మణుడి భావ ఉంటుంది. తను కావడిలో పట్టించుకొని పోయి కానీ బాటలోనే బ్రాహ్మణుడు గుటుక్కుమన్న. దొంగల పట్లలో భటులు వాళ్ళ అధికారులు గ్రామాధికారులు గల్లు గల్లున గిలుకల తోడి గుదియరు చేతబట్టిన తరారులుగా కాగా శ్రద్ధ వహించేవా. దొంగతనపు సొమ్ములను అమ్మటానికి దొంగల పట్టుచుండేవా. దొంగ సొమ్ములు భోగం వారి ఇళ్ల కనుసారుకు చేరుకొని మొదలు వాడి ఒక చూసేది. దొంగలు దొరికిన వాళ్ళని బాధలు పెట్టి పట్కార్లతో హింసించి దాచిన చోట్లను తెలుసుకొని దోచిన సొమ్ముని తెప్పించేవాళ్ళు. తర్వాత గ్రామ పెద్దల రచ్చగట్టి పంచాయతీలో వాళ్ళని విచారించి పెద్దలు ఇచ్చిన శిక్షను అపరాధులపై విధించేవారు. అపరాధులను నిర్బంధంలో నుంచే వాళ్ళకి ధనాలను కోటల నిర్మాణానికి సున్నాపు రాళ్ళు మోయించే. దొంగలు తప్పు నొప్పు కొట్టే ఇడుమ కట్టున వేడి ఎండలు మిగుల జరియ వీపుల మీద చాపరాలి పొగడ దండలు వైచి పోనీక ఎదుట బెగడ దిట్టుతూ అడ్డబె బాధించావు. ఇడుమ కట్టున ఆన అంటే ఇంటి ముందట అని అర్థం. పొగడదండ అంటే అనే పదంలో శారాలు అర్థం లేదు. తప్పు చేసిన వాళ్ళని పొగడ పూల దండ వేసి పూజించి ప్రార్థించి తప్పు ఒప్పించుకొనరు కదా. శ్రీనాథుడి చేతికి కట్టె కోడం వేసి వెదురు గూటంలో బిగించి గుండు నెత్తించి వీపున బండలు పెట్టారు. ఈ శిక్షల్లో పొగడదండ కూడా ఒక శిక్ష అయ్యుండాలి. కవిరాజు కంఠంబు కౌగరించెను కదా పురవీధి నెదురెండ పొగడదండ అని అతడు దుఃఖించాడు కదా. ఇక్కడ కూడా వేడి ఎండలో నిలబెట్టి బండలెత్తి పొగడదండలు వేశారు. ఒక పొగడదండ కాడు పొగడ దండలు అన్నారు. అవేమిటి అని పొగడ పువ్వులలాగా ఉండే ఇనప సంఖ్యల్లో లేక తాళ్ళు అయి ఉంటుంది. నేటికి అప్పులు చెల్లించని మెడకు తాడు సెల్లాను చుట్టి లాక్కొని పోవడం, మెడబట్టి లాగించడం అంట. రుద్రకవి కృత నిరంకుశోపాఖ్యానులు. నిరంకుశుడు గుడిలో శివ విగ్రహంతో తనది విగ్రహముది జోదతో అయిన జోదమాడి తానే గిచ్చి శివుని తన పందెం చెల్లించమన్న. విగ్రహం పలకకుంటే వదులుతానా అని ఇస్తాడు. తగునే పన్నిదమీక ఈ గతి తప్పు మౌనము దాల్పగా తగవు నీకున నాకు పెద్దల దండ బెట్టెద జండినై గగనకేశ అటంతు జందురు కావిసేరు గళంబున పొగడదండ యొనర్చెనానిట భూసురాగ్గరని దెత్తయై నిరంకుశోపాఖ్య. దీన్ని బట్టి పొగడదండ లక్షణంగా కొద్దిగా వెళ్ళడు. మెడలో తాడో గొడుసో దుప్పటో సెల్లాయో పెనేసి ఇయ్యాల్సిన పైకం ఇచ్చే వరకు కదలరాదు సుమ అని ఆజ్ఞ పెట్టడానికి పొగడదండ వేయటం అని చెప్పదు. నిరంకుశుడు శివమూర్తి కంఠంలో వేసినప్పుడు పొగడదండ బోలినప్పుడు ఆ గడదండ కాలకంధరు మెడ కలంకారమై అంటం చేత పొగడదండ దండలాగా సెల్లను మెడవకు వేసిందని అర్థం. పార్వతీధవుని కంఠమునందగిలించినట్టి కాంచనమని నృత్యమాన నిజశాటి చరంగులు కూడబట్టి నీ పని అన ఎంత వేగిరమ పన్నిరమిమ్మని దీయనెచ్చనయ్య. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఓటమి ఒప్పుకొని పందెపు అప్పు ఇచ్చుకొని దీన్ని బట్టి సెల్లాయంతులు కూర్చిపట్టి నీ పని పట్టెదు మంచోడు, లేకపోతే అప్పు చెల్లించని సెల్లాతో లాగాడన. తీయ అనగా తీవియలాగా అంటే ఇక్కడ అర్థం చెప్తా. ఈ కథాభాగం పొగడదండ లక్షణాలు కొంతవరకు తెలిసి రుద్రకవి 1600
20 ప్రాంతంలో ఈ 300 ఏళ్లలోనే మన పూర్వుల మాటలు, ఆచార వ్యవహారాలు కొన్ని మనకు తెలియకుండా పోయి ఇంకా ఉపేక్షిస్తే మిగిలిన కొద్ది జాడలు కూడా కనప. నేరాలు, శిక్షలు చాలా ఘోరం. చిన్న దొంగతనాలు చేసిన వాడు ఒక కాలో చెయ్యో నరికేశారు. పెద్ద దొంగతనాలు చేసిన వాడు గొంతు కింద కొండి గుచ్చి వేలాడగట్టి చంపు. ఉత్తమ కుల స్త్రీలను కానీ కన్యలను కానీ చిన్నవాడు ఉరికొండిపై చంపేవాడు. రాజద్రోహం చేస్తే పాలగాళ్ళు బంధించి శూలాలతో పట్టల్లో పొడిచి శూలారోపణం చేశారు. చిన్న కులాల వాడు నేరం చేస్తే సాధారణంగా తల తీసేయ. అపరాధుల కొందరిని ఏనుగుల చేత తొక్కి కొన్ని అల్పపు నేరాలకు అధికారులు జనుల వీపుపై బండలెత్తి రోజంతా వంగబెట్టి ఉంచేవనేవాడు. పరిపాలనకి ఈ దేశాన్ని 200 మండలాలుగా విభజించారు. ప్రతి మండలం ఒక పాలెగాడి అధీనంలో ఉండే. వాడు నిర్ణయం పన్ను చెల్లించడానికి నియమిత సైన్యంతో సిద్ధంగా ఆజ్ఞ అయినప్పుడంతా సైన్యంతో రాజసేనలోకి వెళ్ళటానికి బాధ్యులుగా ఉంది. పూటకోళ్ళు పెట్టి జీవించే ఆచారం మన కాకతీయుల కాలం నుండి వస్తాం. పూటకోళ్లలో ఆహార విహారాలు దొరుకుతుంటాయని క్రీడాభిరామంలో వర్ణించారు. విజయనగరంలో పూటకోళ్ళు సమృద్ధిగా ఉంది. పూటకూలి వారు ద్రవ్యం ఆర్జించువారు. కాల కల్తీ భోజనం పెట్టి వాసిన వంటకాలు కుడువ వాటిలో కలిపి వాసన నెయ్యిని తెచ్చి మజ్జిగలో నీరెక్కువగా పోసి ఇట్టి దుష్ట చర్యలు చేసేవారు. పూటకోళ్ళని పుణ్యమునకు జ్వరం అంటం చేత స్త్రీలే అందులో ఎక్కువగా వితంతువులే ఇవి నడిపేవారు. వాడు బ్రాహ్మణులే ఈ వృత్తిపై జీవించారు. అక్కవాళ్ళల నరకూళ్ళు మెత్తి అంతలో వీధిలోకి పోయి అక్క అమ్మ అని స్త్రీలను మంచి చేయాలని చేసుకొని సగం కడుపునకు అన్నం తిని అవి వేదం వారు వ్యాఖ్యానించి. కానీ పూటకోళ్ళ అక్కల వద్ద హితము కానీ అన్నం కానీ లభించడం చేసి సగం కడుపుకే తిని అనర్థం. క్రీడాభిరామంలో కూడా పూట కూటింటికి పోవునప్పుడు అక్కల వాడకు పోదమన్నారు. వంటలక్క అని నేటికి పూటకోళ్ళ అమ్మాయిని అంటారు. నగరాలలో క్షౌరశాలలు, బార్బర్ షాపులు ఉండవు. అవి విజయనగరంలో ఎక్కువ. కూర్చుండు గురిగించుకొని ఉష్ణతోయంపు అంగడి తలగడు. క్షౌరశాలలే కాక తలంటి అంగమర్దనం చేసి ఉడుకు నీళ్లతో నలుగుతో స్నానం చేయి డబ్బు తీసుకునే కొట్లు అంగళ్ళు కూడా ఉండేవి. ఇవన్నీ ఆముక్తమాల్యతో రాయలేవన్నీ. నగరాల దుర్లక్షణాలలో లంచాలు, కూట సాక్ష్యాలు. అవి విజయనగరంలో పైకం తీసుకొని కూట సాక్ష్యాలు ఇచ్చేవారు. లంచాలు తీసుకొని అన్యాయపు తీర్పు చెప్పే పెద్దలు. వైష్ణవ భక్తులు గంట గర్భమంట బిగడిగి ఈ కలక జలములో రాగొట్టిని కాలువగా జాగి గుడి వెడలు వచ్చునది శూద్రుడు ఇడగ ద్రోడి పోయేవారు. దీన్ని బట్టి శూద్ర వైష్ణవులు కొందరు గొళ్ళలో అర్చకులని, గొళ్ళలో రాతొట్లు ఉన్నాయని, మురికి నీరే తీర్థమని, హరి పాదోదకమనే పేర ఆ మురికి నీటినే ఆ శూద్రుడు బ్రాహ్మణాది వర్ణాలకు తీర్థంగా ఇచ్చేవాడని. తీర్థ ప్రసాదాలకు అంటూ ముట్టు దోషం లేదు. ఆ ఆచారం ఇప్పుడు పూర్తిగా మృగ్యం. ఆనాడు వీరశైవంలోకి ఎదిరొడ్డిన శ్రీ వైష్ణవంలో కూడా జనాకర్షణ సంస్కార ప్రయత్నం ఉండే. తర్వాత మళ్ళా వాటి అవసరం కనపడల. జనులు భూమిలో పాతిన ధనపు దాడలు పెద్దలు చచ్చే వరకు చచ్చేనాడు చెప్పక చచ్చటం చేత వాళ్ళ సంతతి వారు ధనాంజనాది జంతతంత్రాలు నెరిగిన వాడిని ఆశ్రయించి ధనాన్ని ఆవరించిన భూతాలకు బలిచి ధనాన్ని తీసుకొని భూతాలకు నెత్తిటి కోటిని రూపులు తట్టు బలిగా ధనాన్ని తవ్వి తీశారు. పెళ్ళిళ్ళలో నేటి కాలంలాగానే బంధుమిత్రులు చీరలు, వస్త్రాలు, భూషణాలు మొదలైనవి చదివించేవారు. అల్లుండ్రను మానుల విలువకు వస్త్రభూషణముల చదివి ధనికులకు తల్లిదండ్రులు తమ కూతుళ్లకు అరణముగా మంచాలు, పరుపులు, పళ్ళాలు, పీటలు, ఉయ్యాల మంచాలు,
తమ్మ పడిగాలు బిందెలు కొప్పెరలు ఒక్కలాకుల పిట్టలు రత్న మౌక్తిక స్వర్ణ భూషణాలు పట్టుబట్టలు అగరు కస్తూరి జవ్వాది కుంకుమ పువ్వు గంధం పచ్చకర్పూరం పన్నేరు పులుగు అత్తరు మొదలైన వాటిచ్చారు. కూతుండ్ర సేవలో ఉండటానికి దాసీలను ఆడ పాపలను కూడా ఇచ్చి పంపేవారు. జనులు సాధారణ జాడ్యాలకు చికిత్సలు కొంతవరకు తెలుసు. నిన్న మొన్నటి వరకు ప్రతి గ్రామంలో కొందరు ముసలమ్మలు వాము మిరియాలు దుంపరాష్ట్రము పిప్పళ్ళు సొంటి మొదలైన మందుల మూటగా కట్టి ఉంచుకునేవారు. తులసి చెట్టు చాలా ఇళ్లలో ఉండే వాటి రసం జ్వరాలకిచ్చేవారు. ఇంకా కొంత తెలిసిన వాడు దుప్పి కొమ్ము గోరోజన కస్తూరి కుంకుమ పువ్వు వైష్ణవి భైరవి మాత్రలు ఉంచుకునేవాడు. గడ్డలకు గోధుమ పిండి ఉడికించి కట్టేవాడు. నెత్తి నొప్పులకు గులకరాడు ఆవిరి ఇచ్చేవాడు. నొప్పులకు వేపాకు మొదలైనవి కాచి కాక వేసేవాడు. నేత్ర రోగాలకు ఆ కాలంలో చికిత్స ఎలా ఉండేదో ఇక్కడ చెప్తారు. పోక పోట్టన్ బావిగొన నూడి ఎత్తుతూ కషనోష్ణ కరభ భాగముల గాచి నెత్తి తంగేడాగు మెత్తి రేచకి నిమ్మ కంటి పుల్పున నూరి పట్టువె తెల్ల దింతెన పువ్వు తెచ్చి తద్రసమిడి జరివి పువ్వుల పోసి నిలిచి విడిచి పేరినని వెట్టి పెరుగు వత్తులు వైసి చనుబాలతో రాచి సంకుచ అని నానావిధ చికిత్స. దెబ్బలు తగిన ఈ క్రిందిగా చికిత్స. వంగవాల్నర బంగుళల బట్టు జబ్బలంట గుట్టెడ వెజ్జు నరయవారు తలబడ్డ గుదియ ప్రప్పుల బ్రాత మిసి. ఇది కాముక్తమాల్యదు చికిత్సలు చేశారు. వంగలాగా వంకరగా ఉండే మాదిగ కత్తి భుజాలు చీలిస్తే వైద్యుల చేత కుట్టేయించేవారు. తలపై దెబ్బలు పడి చీలిస్తే పాత గుడ్డలు కాల్చి దాని మసి అందులో పూసి తాత్కాలిక చికిత్స చేసే. వైద్యుల వేషం వారి శాస్త్రాల గురించి ఇదివరకే చెప్పాం. అప్పుడప్పుడు క్షామాలు ఏర్పడితే పూర్వకాలంలో జనులు చాలా కష్టపడేవారు. చాలామంది ఆకలితో చచ్చిపోయేవారు. చాలామంది పిల్లలు కూటికై అమ్ముకున్నారు. మన కాలంలోనే 1941 ప్రాంతంలో బెంగాలు క్షామం వల్ల 20 లక్షల జనులు చచ్చిపోయారు. రైళ్ళు రోడ్లు మోటార్లు లేని ఆ కాలంలోనే క్షామ బాధలు ఎట్లా ఉన్నాయో ఊహించుకోవాలి. ధాన్యం దొరక జనులు ఊదర్లు ఈత గుజ్జు తింటూ గడిపారు. గులుగు రూదర్లు బలపటలు గోళ్ళ గొండు లల్లి బియ్యము వెదురు బియ్యము గొట్టె చెట్లు ఇంజెట్లు తుంగము సయ్యలు నీత గుంజు మొదలుగా దీని దొరకొనియ జనము అరబడు గంపెత విందయలరుగ జనములకు పండునని పెతు కాసం తరచుగా నేతాదెత్తగ బరి పరియ్యి అవియు మల్లెపడి చెడిపోయాయి. పెద్ద పెద్ద గ్రామాల్లో వారపు సంతాలు ఉండేవి. ఆదివారం బుధవారం. వర్షాకాలంలో అవి సరిగా సాగల. సంతకు తిరిగే వ్యాపారులు గుర్రాలు నుంచుకొని వాటిపై ఎక్కి వెళుతూ ఉండే. ఊరూరి సంతకు తిరుగ పెద్దలింటింట సంతరించు పిలుపువాటు గోడియ జావడాలు అల్లకుండే. విజయనగర రాజ్యంలో రాయలు తదితర చక్రవర్తులు సత్రాలు కట్టి బ్రాహ్మణులకు ఉచితంగా భోజనం పెట్టుతూ ఉండేవాడు. జనుల వినోద విలాసాలు. పండగలు జనులకు ఉత్సవాక. ఆనాటి పండగలే ఇవాళ కూడా. అదంతగా భేదం లేదు. ఏరువాక పున్నమ వ్యవసాయానికి ముఖ్యం. పలుకులు ఏరువాక అంటే ఏరులు వచ్చే కాలంలో చేసే పండగని పత్రికలో పెద్ద పెద్ద వ్యాసాలు రాసేవారు. ఏరు అంటే నాగడి. ఏరువాక సాగించడం అంటే దున్నటం ప్రారంభించటం. జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఎద్దులను కడిగి రంగులతో అలంకరి నాగండ్లకు ఎర్రమన్ను సున్నం పట్టెలు వేసి నూనె రంగులు పూసి చీరలు కట్టించి సొమ్ములు పెట్టి సాయంత్రం మంగళవాద్యాల
నాగళ్లను గొర్రులను భుజాలపై తీసుకొని ఎద్దులతో ఊరేగి పొలాలకు పోయి దుక్కి ప్రారంభం చేసి వస్తా. ఆనాడు భక్ష్య భోజ్యాదులకు కాటికి నైవేద్యమిస్తారు. ఏది ఏరువాక పున్నమి ఇది వైదికోత్సవమే. సందేహం జ్యేష్ఠ అమావాస్య పౌర్ణిమాస్యాం బలివర్ధాం అభ్యర్చ్య ధావంతి కోయం కోయం వృషభయజ్ఞ అని జైమిని న్యాయమాలలో ఉన్నది. కారుని దొన్ననంది నయి గంటలు దొందకమంటినా మహాకారుని నంది దొన్ననయి కద్దమగ్నతలేకమంటినా ఆదుకులెన్నడు తెగని ఔరుల చేరును అవుకుమల్లుల నది నీరు సాగిరిల కల్గు పసిగొని పేద ముందుగా కాకులు దొరికిన దొన్నలను ఎద్దులను కట్టి గట్టినట్లు దుబ్బడు దున్నటకు ఆనాడు ప్రారంభించేవాడు. దసరా పండుగ రాయల ఆస్థానంలో సామంతుల ఆస్థానంలో మహావైభవంగా జరిగి అది క్షత్రియుల పండగ. సైన్యానికి ప్రాధాన్యమిచ్చిన చక్రవర్తులు ఆ పండగను ఆకర్షణీయంగా చేయటం సమంజసం. ఆంధ్రుల పండగలలో విదేశీయులకు దసరా హోలీ చాలా ముఖ్యమైనది. అబ్దుల్ రజాక్ స్వయంగా దసరా పండగ చూసి ఇలా రాదు: చక్రవర్తి తమ పాలెగాండ్లను నాయకులను అందరినీ నగరానికి పిలిపించుకునేవారు. 3-4 నెలల ప్రయాణం చేసేంత దూరం దేశ సామంతులు వచ్చేవారు. 1000 ఏనుగులకు రంగులు వేసి అలంకరించి పండుగ రోజులు మైదానంలో నిలిపేవారు. అందమైన ఒక పెద్ద మైదానంలో 5-6 అంతస్తుల బంగళాలుండే. అన్ని అంతస్తుల్లో గోడలపై చిత్తారువులు బొమ్మలు రాయబడి మనుషులు, జంతువులు, ఈగలు, నత్తలు కూడా. ఆ చిత్తరువులు అతి సుందరలై కళాకాంతులతో శోభగా ఉంది. అదే మైదానంలో స్తంభాలపై కూడిన 9 అంతస్తుల మేడలు. అది సాటి లేని అందచందాల మేటి మాలి. చక్రవర్తి సింహాసనం 9వ అంతస్తు మీద ఉండేది. అది చాలా పెద్ద సింహాసనమై సువర్ణమయమై రత్నాలతో నిండి ఉండేది. దాని అందాన్ని, అలంకారాన్ని చూసి ప్రేక్షకులు ముగ్ధులయ్యేవారు. ఆ సింహాసనంపై ఆసీనుడై చక్రవర్తి దసరా వేడుకలను చూసేవారు. ఆ ఉత్సవం 3 రోజులు జరిగేది. వేషగాండ్ర వినోదాలు, గారడి వాళ్ళ ప్రదర్శనలు, భోగం వాళ్ళ ఆట పాట కూడా. పీస్ అనేవాడు ఇదే ఉత్సవాన్ని విపులంగా వర్ణించి పై విషయాలతో పాటు కొన్ని జట్టీలు, కుస్తీలు ప్రదర్శించారు. రాత్రులలో బాణాసంచాలు కాల్చారు. అందులో నానా విగ్రహాలు, వాటి నుండి పట్టపట్టమనే బాణాలు, అలాగే ఆకాశానికి ఎగురుతూ పగులేవి. కాళీ శక్తికి అవనవరాత్రులు ప్రతిదినం 14 దున్నపోతులు, 150 మేకలు బలి ఇచ్చేవారు. చివరి రోజున 150 దున్నలను, 400 మేకలను బలి ఇచ్చారు. ప్రతిరోజు బ్రాహ్మణులు దేవీ పూజలు చేశారు. గుర్రాలను అలంకరించి ఊరేగించారు. ఒకసారి రాయలు స్వయంగా ఒక అడవి దున్నను వేటాడి పట్టుకొచ్చారు. దాన్ని దేవీ నవరాత్రుల్లో దేవికి బలి ఇవ్వడానికి ఏర్పాటు. ఆచార ప్రకారం ఒకే ఒక కత్తి వేడితో దున్న త్వర నెరికి కింద తెచ్చిన అడవి దున్న ఏనుగు దాని కొమ్ములు సాగి తోకను తాగుతున్నాయి. అంతటి జంతువుని ఒకే దెబ్బతో నరుకటం వీరులందరికీ వెనకాడుతుంది. అప్పుడు విశ్వనాథ నాయకుడు ఖడ్గం తీసి సులభంగా ఒక్క కత్తి ఊపుతో దాని తల నరికాడు అని సరాటోర్ అనేటువంటి వాడు రాశారు. హోలీ పండుగను రాయల కాలంలో వసంతోత్సవం అన్న నికోలా కాంటి దాని గురించి ఇలా: వీధుల్లో ఎరుపు రంగు నీరు దంచేవాడు. వసంతోత్సవాది రోజుల్లో వీధుల్లో పోయేవాడు. అందరిపైన ఎవరు పడితే వాడు రంగు నీరు చల్లేవాడు. చివరకు రాజు కాని రాణి కాని ఆ దారిన వెళితే వాళ్ళకి ఆ సంప్రోక్షణ తప్పక. వసంతోత్సవ కాలంలో నానా ప్రాంత సమాగత కవుల వర్ణనుడిని ఆనందించేకి వాళ్ళకు బహుమానాలు ఇచ్చేవారు.
ప్రతివర్ష వసంతోత్సవ కుతుకాగమ సుఖ వివికరంబ గుంభి స్మృతి రోమాంచ విశంకిత చతురాంతఃపుర వధు ప్రాసాధనరసికాని ముక్కు తిమ్మన రాయలను సంబోధి దీపావళిని గురించి కూడా విపులంగా ఉంది. విజయనగర చక్రవర్తుల కాలంలో 1450 నుంచి 1550 ప్రాంతాల్లో విరచితమైన ఆకాశ భైరవ కల్పం అనే సంస్కృత గ్రంథంలో దీపావళి వర్ణన ఎక్కువగా ఉందని భండార్క సంస్థకు అధ్యక్షుడు పీకే గోడే గారు రాశారు. రాజు ఆశ్వయుజ కృష్ణ చతుర్థి నాడు తెల్లారక ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శుచి అయి బ్రాహ్మణ ఆశీర్వచనం పొంద తర్వాత బయట మంగళ పంచవాద్యాలు మ్రోగ ముత్తైదువులు వారి స్నానానికి సిద్ధం చేయ మల్లులు తలంటి గోర్వెచ్చని నీటితో స్నానం చేయించ సదత్సు సంచవాద్యే బాహ్య కక్షాంతరే తథా వనత్ కంకణావధ్వా అబద్ధ్వాదర వల్గ దురోజయ అభ్యక్త స్నావితో మల్లై కైశ్చిత్ కోష్ణేన వాల్. ఇదంతా సూర్యోదయానికి మునిగిపే పూర్తయి తర్వాత దర్బారు చేసి గాన విద్యా వినోదాలు ఆనందించి అందరికీ బహుమతులు మధ్యాహ్నం భుజించాలి, రాత్రివేళ పటకాలు దాల్చాలి అని ఈ కల్పంలో రాశారు. ఆ కాలంలో ఆంధ్ర వినోదాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు అంతరించిపోయి. అందు ముఖ్యమైనది సిరి అనేటువంటి దాన్ని కేవలం వినోదం అంటానికి వెళ్ళేది. అది భక్తి ప్రధానంగా ఆత్మహింసాత్మకంగా చేసే జనులు మొక్కుబళ్ళు చెల్లించడానికై సిరిపై వేలాడుతూ ఉండాలి. సిరిబండి అని ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరణాల్లో కూడా 11వ రోజున చేస్తారు. ఒక పెద్ద గడ యొక్క చివర ఒక ఇనప కుండిని కట్టి అది గడగ చుట్టూ తిరగటానికి ఒక ఇనప దూరం ఉండేది. ఇనప గడి కొన్ని వందల దానికి ఆ కుండిని తగిలించేవారు. ఆ కుండిని స్త్రీ పురుషులు తమ వీపు చర్మంలోనూ నరాల్లోనూ గుచ్చుకొని దానిపై వేలాడి స్తంభం చుట్టూ గిరగిరా తిప్పబడేవారు. దీని బార్బోసా దశ. ఈ దేశంలో విజయనగర రాజ్యంలో స్త్రీలు అతి సాహసురాలు. తమ మొక్కులు చెల్లించుకోవడంలో భయంకరమైన పనులు చేస్తారు. ఒక యువతి ఒక యువకుడిని ప్రేమిస్తే ఆమె తన మొక్కు చెల్లిస్తే సిరిపై వేలాడి నిర్ణయమైన ఒక రోజున అలంకరించబడిన ఎద్దుల బండిపై ఒక మోపు దానిని ఒక ఇనప కుండి ఉంచి తీసుకుపోతారు. మంగళవాద్యాలతో ఆమె బయలుదేరు. ఆమె నడుముకు మాత్రం బట్ట కట్టుకొని సిరి స్తంభం దగ్గరికి వెళ్ళి ఇనప కొండెని ఆమె చర్మంలో చీపు చర్మంలో గుచ్చి సిరిపైకెత్తుతా. ఆమె ఎడమ చేతిలో ఆమె చిన్న బాకుడు గీరికను స్తంభానికి తగిలి ఆమెను దానిపైకి లాగుతా. ఆమె గాల్లో కొండిపై వేలాడు. రక్తం కాళ్ళ పొడవునను కారిన ఏమాత్రం తాపాన్ని ప్రకటింప. పైగా కూతలు పెడుతూ కత్తి తిప్పుతూ నిమ్మకాయలతో తన ప్రియుణ్ణి కొడుతుంది. కొంతసేపటికి ఆమె గాయాల కట్టుబడి ఆమె దేవళానికి అందరికీ తోబాటు నడిచి బ్రాహ్మణులకు దానాలు సిడిని సిడింబ్రాని కూడా దాన్ని ఇలా వర్ణించి ఒక స్తంభానికి పాతి దాని కొలను గుండ్రని రాతితో రంధ్రం చేసి తగిలిస్తా. దానిపై సన్నని దూలం పెడతా. ఆ దూలాన్ని గుండ్రంగా తిప్పుతా. దానికి గిరిక తోడి కొండిని తగిలిస్తా. ఆ కొండిపై మనిషి విరాళ కృష్ణదేవరాయ అష్టదిగ్గజాల్లో ఒకళ్ళని ప్రతీకయ్యే కాని ఆ తర్వాత కాలం వాడైన తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో ఈ సిడిని వర్ణించి ఇది రెడ్లలో ఎక్కువగా ఉండే అంబోధరము క్రింద అసియాడు ఐరావతియు బోలె సిడిబ్రేలె తెరవయోత్ అన్న ఈ కవి రాయల తరువాత వాడిగా భావించాలి. మందు ప్రకటన ఈ సిడియాట నేడు లేదు. 400 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. కోలాటంలో జనులకు ఆసక్తి. రాయలసీమలో ఇప్పటికీ వెన్నెల రాత్రుల్లో జనులకు అది ప్రాముఖ్యం. కోడి పందాలు చాలా ఎక్కువని పీస్ రాశారు.
అదొక్కటే కాదు, దున్నపోతుల యుద్ధాలు, దేగవేడు, పాచికలాడు, జనులకు ప్రీతి పాత్రాలని పిరితిర, కాసే కట్టడానికి, కత్తి దాల్చడానికి, ఉడకవాకులం కలహంబు ఉంద రాయలు, చతురంగపు ఆట చక్రవర్తుల నుండి ఎడతదనం సాధారణ జనం వరకు ఆసక్తి. దీన్ని మోసెస్ పుట్టకతోనే హిందువులు కనిపెట్టారని ప్రతి నౌషీర్వాన్ అనే ప్రసిద్ధ పారసీక చక్రవర్తి ఈ ఆట గొప్పదనాన్ని హిందుస్థానం నుండి అదే పనిగా చతురంగు పలకల కాయలను తెప్పించుకొని ఆ విద్య నేర్పు గురువుని పిలిపించుకెళ్ళాడు. బాణుడు ఈ ఆటను వర్ణిస్తూ వృద్ధుడు తన కావ్యాలంకారంలో దీన్ని పేర్కొన. బొడ్డు చెర్ల తిమ్మన్న అతడు రాయల కాలంలో ఈ ఆటలో అతి నిపుణుడు. లోకల్ రికార్డులలో నీతిని గురించి ఇట్లా రాశారు: అతడు కవీశ్వర దిగ్ధంతి అనిపించుకొని రాయలమాల వద్దకు పోయి వారితో చదరంగం ఆడుతుండేవాడును. ఆట గెలిస్తే 1000 పందెం వేసి గెలుస్తూ ఉండేవాడును. అప్పుడు కృష్ణరాయలు చాలా సంతోషి ఉప్పూరు గ్రామం సర్వాగ్రహారంగా ధార పోసి ఇచ్చారు. ఈ విషయాన్ని పురస్కరించుకొని ఒక చాటు శతసంఖ్యలొక్కటైనదు సతతం శ్రీకృష్ణరాయ జగతీపతితో చదరంగమాడి గెలుచును ధృతిమంతుడు బొడ్డు చెర్ల తిమ్మన బలి. ఆ కాల పిల్లలాటను కవులు కొందరు వర్ణించారు, కానీ అందు మనకు తెలియనివే ఎక్కువ. మనకుండే సందేహాలతో బాలక్రీడా విశేషమనే అర్థం రాసి దాటుకొన్న పింగళి సూరని ఇలా దినముల్ వన్ని సనంగనంత కడు వర్ధిన్ బొమ్మ పెండిండు గుజ్జన గూళ్ళత్సులగండు పింపుడు కుచ్చీలు గీరన గింద లోమల గుంటలు కనుమూసిన గంతలు కంబాలాట లోలైన ఘేలనములు ఖేళనములు మీరగ బోంట్లతో అలరి బాలారత్నము ఎల్లడ. గుజ్జన గుళ్ళు అంటే కూడు. పిల్లల గురుగులలో వంటలు చేసి వడ్డించినట్టు ఆడుకునే. పింపిళ్ళు అంటే పిల్లలు పెదవులతో ఘర్షణ ధ్వనులు చేస్తూ గొంతు కూర్చొని పాదాల నాడించే. కుచ్చిల్లనగా గూఢమణి అని సూర్యరాయాంధ్ర నిఘంటు అంటే మట్టిలో లేక ఇసుకలో బారెడు మూరెడు పొడవు కట్ట చేసి అంతేదైనా వస్తువును దాస్తే దాని రెండో వాడు కడుపు. గీరన గింజకు కూడా అదే గతి. అచ్చన గంటలో లాగా గులకరాళ్లతో ఆడి ఆటగా తారాశశాంకర్లో ఈ కింది పద్యాన్ని బట్టి మనకు ఊహించవ. వైశ్య కంజలం గీరన గింజలాడుతరి క్రిందలు చిందిన దివ్యరథం. మిగతా విషయాలు రేపు.